ఓకే. ఓకే. ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి తాతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. హరి ఓం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు సాధకుల్ని ఉద్ధరించడం కోసం వివేక చూడామణి దయచేశారు. ఆ వివేక చూడామణి ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ వివేక చూడామణిలో ఉన్నటువంటి విశేషాలు మనం చూస్తూ ఏం చెప్పుకున్నామంటే, అయ్యా పరమ లక్ష్యం మనకు మోక్షం. ఆ పరమ లక్ష్యం అయినటువంటిది ఎట్లా దాన్ని అనుసంధానం చేసుకోవాలి అంటే, అనుక్షణము అనుసంధానం చేసుకోవాలా అనేదాన్ని మనం ఇది వరకు చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మధ్యలో శరీరం ఒకటి ఉంది. ఈ శరీరాన్ని పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శరీర పోషణకు కావలసినటువంటి కర్మ చేయాల్సిన అవసరము ఉంది. కర్మ అనగానే బంధం ఏర్పడుతుంది. మరి వీటినన్నిటిని ఎట్లా సమన్వయం చేసుకోవడం అనే దానికి చెప్తున్నాడు. శరీర పోషణార్థీ సన్ య ఆత్మానం దిదృక్షతి గ్రాహం దారు ధియా ధృత్వా నదీం తర్తుం సగచ్చతి. యహ ఎవడైతే, ఏ వ్యక్తి అయితే, ఏ జీవుడైతే, ఏ పురుషుడైతే మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాడనే ఇక్కడ అర్థం. మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మోక్షాన్ని పొందాలనుకునే వాడిని గురించి చెప్తున్నాడు ఇక్కడ అన్ని విషయాలు కూడా. మిగతా వాళ్లకు సంబంధం లేదు. ఇది ఎలా సాధ్యమని మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. మనం మోక్షాన్ని పొందాలని అనుకున్నప్పుడే అది సాధ్యం. కాబట్టి ఎవరైతే శరీర పోషణార్థి సన్, శరీర పోషణార్థిగా ఉంటూ, శరీర పోషణ చేసుకుంటూ, ఆత్మానం దిదృక్షతి, ఆత్మానం తనను తాను దిదృక్షతి చూడాలని కోరుకుంటాడు. అంటే తెలుసుకోవాలని కోరుకుంటాడు. తనను తాను తెలుసుకోవడం అంటే భగవంతుని తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం, పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం. అంటే లౌకికమైనటువంటి జీవితము జరుగుతూ ఉంటుంది. తర్వాత శరీర మోక్షాన్ని పొందాలనేటువంటి ఇది రెండు జరుగుతూ ఉంటాయి. ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు అట్లాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, గ్రాహం దారు ధియా ధృత్వా. గ్రాహం అంటే మొసలి, దారు అంటే కొయ్య, ధియ అంటే బుద్ధి అని లేదా భావం. మొసలిని కొయ్య అనే భావంతో పట్టుకొని, ధృత్వా పట్టుకొని, నదీం తర్తుం స గచ్చతి, నదిని దాటడానికి వెళ్ళుచున్న వానితో సమానం.
నదిని దాటాలి, ఈత రాదు, దానికి ఒక కొయ్య కావాలి. ఆ కొయ్యను పట్టుకుంటే అది తేలుతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా శరీరం తేలుతూ ఉంటుంది, అవతలకు వెళ్ళిపోతాడు. ఇది మన ఆలోచన. అయితే ఏమైంది, నదిలోకి దిగినప్పుడు అతనికి ఒక మొసలి కనిపించింది. అది పెద్ద దొంగలాగా అనిపించింది, పెద్ద కొయ్యలాగా అనిపించింది. దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని ఏమవుతున్నాడు, అవతల గట్టుకు వెళ్తూ ఉన్నాడు. ఎంత సింపుల్ గా చెప్పేశాడో శంకరాచార్యుల వారు. అంటే ఏమర్థం, ఒరే నాయనా, నువ్వు మామూలుగా వెళ్తే నదిలో మునుగుతావు, ఎక్కడో ఒక చోట తేలే అవకాశం ఉంది, లేదంటే నీ అదృష్టం బాగుండి అవతల గట్టుకు చేరే అవకాశం ఉంది. కానీ మొసలిని పట్టుకున్నావంటే అదేమవుతుంది, ఖచ్చితంగా మింగేస్తుంది, ఖచ్చితంగా తినేస్తుంది. కాబట్టి నువ్వు అవతల గట్టుకు చేరే అవకాశమే లేదు. అంటే శరీర పోషణకు చేసేటువంటి శరీర పోషణకు చేసే కార్యక్రమాల ద్వారా మనం మోక్షాన్ని పొందలేమా, ఇవి చేస్తూ మోక్షాన్ని పొందలేమా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం, ఈ 4 చతుర్విధ పురుషార్థాలు. మోక్షం చివరన ఉంది, ధర్మం ప్రారంభంలో ఉంది, అర్థకామాలు మధ్యలో ఉన్నాయి. ఈ అర్థకామాలు మానవుని జీవనానికి అవసరమైనటువంటి శరీర పోషణార్థి అనేవాడికి, ఎవరికైనా సరే ఆ పోషణ ఎలా జరుగుతుంది అంటే అర్థము, కామము, ఈ రెండిటి వల్ల జరుగుతుంది. కామం ఉండాలి అంటే కోరిక ఉండాలి. కోరిక ఉంటేనే వాడు ఏదైనా ఒక పని చేసి ధనాన్ని సంపాదిస్తాడు, లేదంటే సంపాదించాడు. నా భార్య, నా పిల్లలు, వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, పెద్ద వాహనం కావాలి, ఫలానా చోటకి ట్రిప్కి వెళ్ళాలి, ఇట్లా కోరిక ఉంటే ఆ కోరిక తీరడానికి ఏం కావాలి, ధనం కావాలి. ఆ ధనం కావాలంటే ఏం చేస్తాడు, పని చేస్తాడు. ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. అర్థకామాలు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. కేవలం కామం ఉంటే, కేవలం కోరిక ఉంటే ధనం లేకపోతే కోరిక తీరదు. కేవలం ధనం ఉంటే కోరిక లేకపోతే అది నిష్ప్రయోజనం. నిస్పృహ కలిగినటువంటి వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉంటే ఏం ప్రయోజనం, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి అర్థకామాలు రెండు మనిషికి అవసరం. ఏది, శరీరాన్ని నడపడానికి, జీవయాత్ర జరగడానికి. అయితే ధర్మబద్ధమైనటువంటి జీవయాత్ర చేస్తూ మోక్షం వైపుకు వెళ్ళాలి. ఇక్కడ ఏమిటంటే ధర్మం యువతల గట్టు అనుకుందాం, మోక్షం అవతల గట్టు. ఈ మధ్యలో ఉండేటువంటి నది అర్థకామాలు. వీటిని దాటుకొని అవతలకి చేరాలి. వీటిని దాటుకొని చేరాలి అంటే ఏం చేయాలా, దాన్ని పట్టుకుంటే దొరికిపోతాం, దాని మీద ఎక్కుకొని వెళ్ళగలగాలి, మొసలి మీద ఎక్కి అవతలకు వెళ్ళగలగాలి. అది మనకు సేవకుడుగా మారిపోవాలి. అంటే అర్థకామాలు మనకు సేవ చేయాలి, మనం అర్థకామాలకు బానిస కాకూడదు. మనం అర్థకామాలకు బానిస అయినప్పుడు ఖచ్చితంగా సంసారం అనేటువంటి నదిలో మునిగిపోతాం, అస్తిత్వం లేకుండా అయిపోతాం. అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పడవ అవతలకు వెళ్ళాలి అంటే నీళ్లు ఉండాల్సిందే, కానీ ఎక్కడ ఉండాలి అవి, పడవ కింద ఉండాలి. ఆ పడవలోకి వచ్చినాయి అనుకోండి నీళ్లు, అప్పుడు ప్రయాణం ఏమి ఉండదు, మునిగిపోవడమే. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఈ నువ్వు అవతల
అవతలి గట్టుకు అంటే ధర్మం దగ్గర నుంచి, నీ గృహస్థాస్త్ర ధర్మం దగ్గర నుంచి, వానప్రస్థాస్త్ర ధర్మం నుంచి, సన్యాస ధర్మం నుంచి, బ్రహ్మచర్య ధర్మం నుంచి, ఇవన్నీ ధర్మాలే. సన్యాసం వేసుకున్నాడు కాబట్టి మోక్షం వచ్చేసిందని కాదు. వేషాలు ఏం మార్చినా, ఎక్కడున్నా, అడవిలో ఉన్నా, ఊర్లో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అదంతా ధర్మం. ఈ ఏ క్షణంలోనైనా అర్థకామాలు నిన్ను కబళించేందుకు సిద్ధంగా ఉంటాయి ధర్మంతో ఉన్నప్పుడు. మోక్షాన్ని పొందాలి అంటే ఈ అర్థకామాలని అధిగమిస్తేనే మోక్షం, లేదంటే లేదు. అందుకని ఏ ధర్మంలో ఉన్నవాడైనా సరే అతను చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే అర్థకామాలను అధీనంలో ఉంచుకోవడం. అర్థకామాలని ఎట్లా అధీనంలో ఉంచుకుంటావు అంటే అవి ఎక్కడ పుడుతున్నాయో చూసుకోవాలి. అర్థకామాలు ఎక్కడ పుడతాయి? మనస్సులో పుడతాయి. నీ మనసు నీ అధీనంలో ఉందా? ఇక్కడ నీ మనస్సే గ్రాహం, నీ మనస్సే మొసలి, నీ మనస్సే మొసలి. దాన్ని నువ్వు కొయ్యి అనుకొని పట్టుకున్నావు, ఇదిగో తపస్సు చేస్తూ ఉన్నావు. మనసుతోనే కదా అన్నీ చేయాలి, చేస్తూ ఉన్నావు. అదేమవుతుంది? ఏదో ఒక రోజున నిన్ను మెల్లగా ఇంద్రియ విషయాల వైపుకు లాగుకెళ్తుంది. లాక్కెళ్ళి ఏం చేస్తుంది? ఇంద్రియ లంపటత్వాన్ని కలుగజేస్తుంది. విశ్వామిత్రుడు మనకు ఉదాహరణ. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, మేనకొచ్చింది. మనసు ఏం చేసింది? మేనక వైపు లాగింది. అంతవరకు పరబ్రహ్మం వైపు ఉన్నటువంటి మనస్సు ఎప్పుడైతే దాన్ని వదిలేసి కామం వైపుకి వచ్చిందో అతని తపస్సు అంతా నాశనం అయిపోయింది. కాకపోతే అరే మనం తప్పు చేశాము, దీన్ని సరిదిద్దుకోవాలనేటువంటి స్ఫురణ అతనికి కలిగింది కాబట్టి వెంటనే దాని నుంచి బయటపడి మళ్ళీ తపస్సు చేసుకొని వెళ్ళిపోగలిగాడు, వదిలేయగలిగాడు. మేనకని శకుంతల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వదలడం ధర్మమా అండి? బిడ్డను అడవిలో వదిలేసిపోవడం ధర్మం అండి? ఇవన్నీ మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. ఆ ధర్మం వేరు, ఈ ధర్మం వేరు. అవి లౌకిక ధర్మాలు, ఈ మోక్ష ధర్మాలు. మోక్షం అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి, అంతే. కాబట్టి శరీర పోషణ కోసం రకరకాలైనటువంటి పనులు చేస్తూ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలని అనుకునేటువంటి వాడు మొసలిని పట్టుకొని నదిని దాటాలనే ప్రయత్నం చేసిన వాడితో సమానం. అంటే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొసలిని పట్టుకొని అనంటే మొసలిని పట్టుకోవడం దాని అధీనంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను అది మింగేస్తుంది. ఒకవేళ మొసలిని హ్యాండిల్ చేసే విధానం నీకు తెలుసు అనుకో, మొసలి కనిపించగానే దాని మూతికి తాడు కట్టి అది నోరు తెరవకుండా నువ్వు దాన్ని అవతలకు నడిపించుకొని వెళ్ళగలిగినావు అనుకో, సర్కస్ లో రింగ్ మాస్టర్ లాగా. సర్కస్ లో రింగ్ మాస్టర్ ఏం చేస్తాడు? సింహాన్ని నాడిస్తాడు, పులి నాడిస్తాడు. అదే సింహం అదే పులి బయట ఉంటే ఏం చేస్తుంది? వాడిని తినేస్తుంది. అంటే ఇక్కడ జ్ఞాని అనేటువంటి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంసారాన్ని అంతా కూడా, సంసారం అంతా కూడా ఒక మొసలైతే, లేదా ఒక పులి అయితే, ఒక సింహం అయితే, జ్ఞాని రింగ్ మాస్టర్ లాగా మారిపోవాలి. మారిపోయి కూర్చో అంటే కూర్చునేటట్టు, లే అంటే లేచేటట్టు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి ట్రైనింగ్ ఇచ్చి తన పని తను చేసుకోవాలి. అప్పుడేం చేస్తుంది? అది అతన్నేమి చేయలేదు, అది సింహమే, కానీ
వాడికి భయపడుతూ ఉంటుంది. వాడు చిన్న కర్ర పెట్టుకుంటాడు చేతిలో. చిన్న కర్ర పెట్టుకొని దాని మీద అట్టు కొడితే అది భయపడిపోతుంది, వణికిపోతుంది. వణికిపోయి వాడు చెప్పినట్టు చేస్తుంది. కూర్చోంటే కూర్చుంటుంది, లే అంటే లేస్తుంది, అయ్యగారికి దండం పెట్టుంటే దండం పెట్టు. ఎలా సాధ్యం ఇది? ఒక సింహం ఎంత ఫెరోషియస్ గా ఉంటుంది, మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన వల్ల సాధ్యం, అంతే కదా. ఎలా చేస్తే దాన్ని వశీకృతం చేసుకోవచ్చో అలా చేశాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇంత సాధన చేస్తే నీకు ఆ మొసలి నీ అధీనంలో ఉంటే నువ్వు నదిని దాటగలవు. కానీ ఆ నదీం తర్తుం అనేది, నదిని దాటడం అనేది నీ సంకల్పం అయి ఉండాలి. నీ సంకల్పానికి ఎదురొచ్చేవన్నీ నీ అధీనంలో ఉండాలి. కాబట్టి గ్రాహం, మొసలి ఏమిటా మొసలి? అదే మోహం. మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. మోహ ఏవ మహామృత్యు. అది తర్వాత అంతకు ముందు మోహం అనేటువంటి మొసలి ఉంది, దాంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకున్నాం. ఆ మోహం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత, మోహం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత 82లో వస్తుంది. విషయాఖ్యగ్రహో ఏన, విషయం అనేటువంటి పేరు కలిగినటువంటి, ఇంకా పైన 80లో ఉంది. 80లో ఉంది. విషయాఖ్యగ్రహో ఏనా అంటే విషయం అనేటువంటి మొసలి ఉంది. అయ్యా, విషయం అనేటువంటి మొసలి ఉంది. ఆ విషయం అనేటువంటి మొసలి ఉన్నటువంటి కారణం చేత, అంటే ఇక్కడ ఆ మొసలి అంటే మనకి ఇప్పుడు అర్థమైపోయిందా? ఇంద్రియ విషయాలు అనేటువంటి మొసలి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటివి, వాటిని పట్టుకొని మనం దాటాలనుకుంటున్నాం. అవి ఏ క్షణమైనా నిన్ను ఆకర్షిస్తాయి కదా అంటున్నాడు ఇక్కడ. శబ్దం ఆకర్షించేదే, స్పర్శ ఆకర్షించేదే, రూపం, రసం, గంధం, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా చెప్పాడు. ఒక్కొక్కటి ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుందని, ఒక్కొక్కటి ఒక్కొక్క జీవిని నాశనం చేస్తూ ఉంది. అట్లాంటిది 5 మానవునికి ఉన్నాయి. అప్పుడు మానవుడు ఇంకా ఎంత ఆకర్షితుడైపోతాడు అనే చెప్తున్నాడు. అంటే ఏం అర్థం? నువ్వు నదిని దాటాలనుకున్నావు, పడవలోకి నీళ్లు రాకుండా చూసుకో. అర్థకామాలు ఉండాల్సిందే. శరీరం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు శరీరానికి సంబంధించి కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం ఇస్తూ ఉండాలి. నువ్వు ద్రవం ఇస్తావా, ఘనాహారం ఇస్తావా, పండ్లు ఇస్తావా, పాలు ఇస్తావా, నీ ఇష్టం. నీకేది ప్రాప్తం అయితే అది, ఏది దొరికితే అది ఇస్తావు, అది వేరే విషయం. కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. మంచినీళ్ళైనా ఇవ్వాలి. ఏదైనా ఎలా ఇస్తావు? ఏదైనా ఎట్లా ఇస్తావు? నీకు దొరికితేనే ఇస్తావు. దొరకడం అంటే ఎట్లా? ఏదైనా పని చేస్తేనే దొరుకుతుంది. ఏం పని చేస్తావు? ఏదో ఒక పని చేయాలి. ఆ పని ధర్మబద్ధంగా ఉండి చేయాలి. అందుకే ధర్మాదర్థ, అర్థం ఎప్పుడు ధర్మబద్ధంగా సముపార్జించాలి. ధర్మయుక్త కామ, నీ కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మము, అర్థము, కామం, ఈ మూడింటిని ఎలా వివేచన చేసుకోవాలంటే ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాలని వివేచన చేయకూడదు. ధర్మార్థము, ధర్మకామము, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థకామాలని విడిగా చెప్పేటప్పుడు, అర్థం అని చెప్పేటప్పుడు ధర్మార్థం అని చెప్పాలి, కామాన్ని చెప్పేటప్పుడు ధర్మకామం అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు చేసేటువంటి క్రియలో దోషం లేకుండా ఉంటుంది. అయితే ఆ క్రియ వల్ల, ఆ కర్మ వల్ల
నీకు బంధం రాదని చెప్పడం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏది చేసినా ఫలాపేక్షతోనే చేస్తావు. ఏదో ఫలితం కోసమే చేస్తున్నావు. అయితే ఆ చేసే పని ధర్మ విరుద్ధంగా అంటే నిషిద్ధ కర్మ కాకుండా ఉండాలి. ధర్మబద్ధమైనటువంటిది విహిత కర్మ. ధర్మబద్ధమైనటువంటి విహిత కర్మ చేయడం వల్ల అంటే నువ్వు చేయాల్సినటువంటి పని చేయడం, చేయకూడనటువంటి పని వదిలేయడం. ఇది ముఖ్యమైనటువంటిది పని చేసేటప్పుడు కూడా. అప్పుడేమవుతుంది, దానికి ధర్మాన్ని జోడించినట్లు అవుతుంది. అప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలితం, అర్థం, ధనం, అది ధర్మార్థం అవుతుంది. ధర్మం ద్వారా సముపార్జించినటువంటి అర్థం అవుతుంది. ఈ ధర్మార్థం ఏమవుతుంది, అది పడవ కింద ఉంటుంది. ధర్మ కామం ఏమవుతుంది, అది పడవ కింద ఉంటుంది. ధర్మాన్ని జోడిస్తే. ధర్మాన్ని వదిలేసినామంటే, ధర్మాన్ని వదిలేయడం అనేది రంధ్రం పడడం పడవకి. ధర్మాన్ని వదిలేసినామంటే ఆ నీళ్లు మెల్లగా లోపలికి వస్తాయి. నీళ్లు ఎప్పుడైతే లోపలికి వస్తాయో పడవ మునిగిపోతుంది, అవతల తీరానికి చేరే అవకాశం ఉండదు. కాబట్టి శరీర పోషణార్థి, శరీరాన్ని పోషించుకుంటూ అని చెప్పారు. అయ్యా నాకు శరీర పోషణ లేదు, లేకుండా ఉండదు. నువ్వు సన్యాసి అయినా శరీర పోషణ చేయాల్సిందే. దట్ ఈస్ ద పాయింట్. నువ్వు సన్యాసం తీసుకున్నా సరే నీ శరీరాన్ని పోషించాల్సిందే. కానీ నేనంతా వదిలేస్తాను. నో, యూ కాంట్ లీవ్ ఎనీథింగ్. నువ్వు ఎక్కడికి పోయినా ఆకాశం ఉంది, ఎక్కడికి పోయినా వాయువు, ఎక్కడికి పోయినా అగ్ని ఉంది, ఎక్కడికి పోయినా జలం ఉంది, ఎక్కడికి పోయినా భూమి ఉంది. దేన్ని వదిలేస్తాండవు నువ్వు? ఏది బయట కనిపిస్తుందో అదంతా లోపల ఉంది. నువ్వు బయట ఉండేదాన్ని వదిలేస్తావా, లోపల ఉండేదాన్ని వదిలేస్తావా? కాబట్టి శరీరం ఉన్నంత వరకు వదిలేదేమీ లేదు. ఉన్నదాంతో నీకు అటాచ్మెంట్ ఉందా లేదా అనేదే ముఖ్యం. అంతే. శరీరం ఉన్నంత వరకు పంచభూతాలు నువ్వు వదిలేదేమీ లేదు. అది ప్రారంధానుసారం నీతో అటాచ్ అయి ఉంటుంది. నీకు ప్రారంధం ఉంది కాబట్టి పంచభూతాల సంబంధం నీకు ఉంటుంది. అది కూడా ప్రారంధమే. అయితే ఎప్పుడు లేకుండా పోతుంది ఇది అంటే శరీరంతో పాటు లేకుండా పోతుంది. మిగతాటప్పుడు ఉండినా అది పడవ కింద ఉండాలి. ఉంటే కూడా అది పడవ కింద ఉండాలి. మనకు వేసవి కాలంలో ఎండమావులు కనిపిస్తాయి, మిరేజెస్. ఆ ఎండమావులు కనిపించినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. అక్కడ నీళ్లు ఉన్నాయి అని అనుకుంటాం. ఎవరో మహాత్ముడైనటువంటి వాడు, నాయన అది కొలను కాదు, అవి నీళ్లు కాదు, అది నీ భ్రమ, అవి ఎండమావులురా అని చెప్తాడు. నీకు కూడా అది నిశ్చయమైనటువంటిది అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తాయా, కనిపించవా నీకు ఎండమావులు? కనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఎండమావులు కనిపిస్తాయి. నీకు అది ఎండమావులు అని తెలిసినప్పుడు కూడా అది ఎక్కడికి పోదు, అది ఉంటుంది. అది ప్రకృతి స్వభావం. కాకపోతే ఇప్పుడేం జరుగుతుంది, నీ ఆరాటం తగ్గిపోతుంది. అంతకుముందు ఏం చేశావు, ఎండమావులు కనిపించగానే అదిగో నీళ్లు ఉన్నాయని పరిగెత్తావు. ఇప్పుడు పరిగెత్తావా? ఎండమావులు అని తెలిసిన తర్వాత పరిగెత్తావు. అదే తేడా, అంతే, ఇంకేం. అది కనిపిస్తూ ఉంటుంది. నీకు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది, శరీరం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావంటే దానికి నువ్వు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటావు, అంతే. అంతేగాని పరిగెత్తావు, దాంతో మమేకం కావు, దాంతో పనులు చేయవు, ఆరాట పడవు, దప్పిక రాదు, అలసట ఉండదు. నువ్వు ఎప్పుడైతే దప్పికొన్నావు, మృగతృష్ణ వెంట అంటే ఎండమావుల వెంట పరిగెత్తన్నావో అప్పుడేమవుతుంది, దప్పిక ఎక్కువ అవుతుంది, నీరసం వస్తుంది, చెమట కారుతుంది, పడిపోతావు. ఎప్పుడైతే అవి నీళ్లు కాదు అని తెలుసుకున్నావో ఇప్పుడు పరిగెత్తావు, ఉన్న చోటే ఉంటావు. నీకు ఎదురుగా అది కూడా ఉంటుంది, ఉండు.
కాబట్టి సంసారం అలాగే ఉంటుంది, శరీరం అలాగే ఉంటుంది. నువ్వు వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడేమవుతుంది? శరీరం ఉంది, దాని మీద అభిమానం ఉండదు. సంసారం ఉంది, దాని మీద అనురక్తి ఉండదు. నడపాలి, నడుపుతూ ఉంటుంది. అది ఎట్లా అండి? వేషం వేసినప్పుడు, కుక్క వేషం వేసినప్పుడు మరగాలనే సామెత ఉంది కదా, ఆ విధంగా అన్నదమ్ముడు ఇద్దరు భీముడు దుర్యోధనుడి వేషం వేశారు. తమ్ముడు కాస్త దృఢంగా ఉంటాడు కాబట్టి భీముని వేషం వేశారు. అన్న కొంచెం సన్నగా ఉంటాడు కాబట్టి దుర్యోధనుని వేషం ఇచ్చారు. ఇప్పుడు వాడిని తిట్టాలి, దుర్యోధనుణ్ణి భీముడు తిట్టాలి. రే దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా అని చేదు తిట్టాలి. భీముని వేషం వేసినటువంటి వాడికి అవతల ఉన్నది వాళ్ళ అన్న అని అనుకుంటే, రే మన అన్నని తిడతాడాం అని అనుకుంటే వాడు డైలాగ్ చెప్పగలడా? చెప్పలేడు. అవతలున్నది దుర్యోధనుడని అనుకుంటేనే, వీడు కూడా తాను భీముడని అనుకుంటేనే అది చెప్పగలడు. కాబట్టి నాటకానికి ఒరిజినల్ కి తేడా ఉంది. ఇప్పుడు ఆ వేషం తీసేసినప్పుడు కూడా వాళ్ళన్న అట్లాగే మాట్లాడతాడా? లేదు. పోనీ వాళ్ళన్న ఫీల్ అయినాడా? చూడు నా తమ్ముడు నన్ను నీచుడు నికృష్టుడు అని తిట్టాడు అని అనుకుంటాడా? అనుకోడు. వాళ్ళన్నే భుజం తట్టి రే డైలాగ్ బాగా చెప్పినావురా అని చెప్పి అంటాడు. ఏది? ఆయన నీచుడు అని తిడితే. అప్పుడు ఆయనకి తెలుసు కదా ఎవరిని తిట్టాడని. ఆయన్ని తిట్టాడా, ఆయన వేసుకొని ఉండే వేషాన్ని తిట్టాడా? ఆయన వేసుకొని ఉండే వేషాన్ని తిట్టాడు, ఆయన్ని తిట్లే. అందుకని అభినందించాడు. అదే ఆయన్ని తిట్టినాడని చెప్పి ఫీల్ అయింటే అభినందించుంటాడా? అది తేడా. సో వేషం వేషం, శరీరం అనేది వేషం. ఆముదాల మురళిని వేషం వేశాం. ఆ వేషానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దానితో అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఎప్పుడు ఎవరితో ఉండాలి? పరమాత్మతో ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శరీర పోషణార్థి అనేది కీలకమైనటువంటి విషయం. ఆత్మానం దిదృక్షతి సరే, ముముక్షు అయినటువంటి వాడు. ముముక్షు అయినటువంటి వాడు శరీర పోషణార్థి అయితే, శరీర పోషణార్థి కాకుండా ఎట్లుంటాడు? ఇది ప్రశ్న. ఎందుకు? యావత్ ప్రారంధం తిష్టతి తావత్ శరీరం అపి తిష్టతి. ఎంతవరకు శరీరం ప్రారంభం ఉంటుందో అంతవరకు శరీరం ఉంటుంది. దెన్ హౌ కెన్ యూ ఓవర్కమ్? ఎలా దీని నుంచి బయటపడగలరు అంటే, అవి ఆ నీళ్లు, ఆ నదిలో ఉండేటువంటి నీళ్లు పడవలోకి రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎక్కడ లోపలికి రాకుండా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి శరీర పోషణ అనేది ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది అని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ సంకల్పం ఉండకూడదు, ఆ శరీరానికి అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. దానికి ఇవ్వాల్సినటువంటి మినిమం దగ్గర ఆగిపోయినామంటే, దానికి ఇవ్వాల్సినటువంటి మినిమం దగ్గర ఆగిపోయినామంటే మన ఆరాటం తగ్గిపోతుంది. మనం పెంచుకుంటూ పోయినామంటే ఆరాటం పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, మనకు ఒక కారు ఉంటే బాగుంటుందని అనుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, అయిపోయింది. దాంట్లో కొత్త మోడల్ వచ్చింది, ఈ కారు మార్చేసి ఇంకో కారు కొనుక్కుందాం అని అనుకున్నప్పుడు కుదరదు. దానికి ఇవ్వాల్సినటువంటి మినిమం నిన్ను ఆరాట పెట్టదు. ఆ మినిమంని నువ్వు మల్టిపుల్ చేస్తూ వచ్చినావంటే, మల్టిప్లై చేస్తూ వచ్చినావంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అందువల్ల శరీర పోషణార్థి సన్ యహ ఆత్మానం దిదృక్షతి, ఎవరైతే ఆత్మను చూడాలని అనుకుంటూ ఉంటారో సంసారాన్ని నడుపుతూ, వాడు ఎట్లాంటి వాడు? సహా
నదీం తర్తుం గచ్చతి, నదిని దాటాలనుకుంటున్నటువంటి వాడు ఏ విధంగా గ్రాహం దారుధియా ధృత్వా, గ్రాహాన్ని కొయ్యని పట్టుకున్నాడు. అంటే ఇక్కడ మొసలికి కొయ్యకు తేడా తెలియకుండా బ్రతుకుతున్నాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొసలిని కొయ్య అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం కదా. అంటే ఏది మనకు హాని కలగజేస్తుందో అది మనకు సాయం చేస్తుందని అనుకుంటున్నాం. అది ఇక్కడ పొరపాటు. ఏది హాని చేస్తుంది? అర్థకామాలు హాని చేస్తాయి. ఆ అర్థకామాలు హాని చేస్తాయి, అవి మొసలి అని తెలిసి వాటి యందు మొసలి అనేటువంటి భావన వదిలిపెట్టి కొయ్య అనేటువంటి భావనతో వాటిని పట్టుకుంటున్నాం. ఇక్కడ సమస్య వస్తుంది. అంటే ఒక పదార్థాన్ని దాని యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకుండా పోతున్నావు. శరీర పోషణార్థిగా ఒక పదార్థాన్ని, దాన్ని నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోతున్నావు. అది మొసలని, దాన్ని పట్టుకుంటే అది మింగుతుందని తెలుసుకోకపోగా దాని మీద ఇంకొక ఇంపోజిషన్, ఇంకొక అజ్ఞానం ఏమిటి? దాన్ని కొయ్యి అనుకోవడం ఇంకొక అజ్ఞానం. మొసలిని గురించి తెలుసుకోకపోవడం మొదటి అజ్ఞానం, అది కొయ్యి అనుకోవడం రెండో అజ్ఞానం. అది మొసలని తెలిస్తే కొయ్యి అనేటువంటి ఆలోచనే రాదు. అసలు కొయ్యి ఎలా ఉంటుందో తెలిస్తే ఇది కొయ్యి కాదు అనేది మొసలిని చూడగానే తెలుస్తుంది. మొసలి యొక్క స్వభావాన్ని తెలిస్తే దాని దగ్గరికే వెళ్ళాం. ఈ విజ్ఞానం ఏమీ లేకుండా, అంటే లౌకికమైనటువంటి విజ్ఞానం లేకుండా, అంటే ఏమర్థం? అనిత్య వస్తు వివేకం లేకుండా, నిత్య అనిత్య వస్తు వివేకం లేకుండా. ఇది మనం ఇక్కడ చెప్పాల్సింది. అది మొసలి కొయ్య అని అంటే అర్థం ఏంటంటే రెండు అనిత్య వస్తువులే. నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. ఏది నిత్యం ఏది అనిత్యం అనేది ఇక్కడ చర్చ జరగాల. ఆ నిత్య అనిత్య వస్తువు వివేకం వల్ల ఏమవుతుంది? నిత్య వస్తువును పట్టుకుంటావు, అనిత్య వస్తువును వదిలేస్తావు. ఇప్పుడు కొయ్యేది మొసలేది. మొసలి అనిత్యం, కొయ్య నిత్యం అని అనుకుందాం కాసేపు. కాసేపు అట్లా అనుకున్నామంటే ఏది కొయ్యో ఏది మొసలో అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? దానికి పూర్వ జ్ఞానం ఉండాలి. నువ్వు ఇంతకుముందు మొసలిని చూసి ఉండాలి, లేదా ఇంతకుముందు కొయ్యను చూసి ఉండాలి. రెండు చూడలేదు నువ్వు. ఇప్పుడు ఏం చేస్తావు? సద్గురువుని ఆశ్రయించాలి. నీకు నిత్యమేదో అనిత్యమేదో చెప్పేటువంటి గురువుని ఆశ్రయించాలి. ఏది మొసలి ఏది కొయ్య అని చెప్పేటువంటి గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి అతన్ని మాట విశ్వసించి అప్పుడు దిగాలి నదిని దాటడానికి. ఇక్కడ కొయ్యేదో మొసలేదో తెలియకుండా పోవడం వల్లనే నువ్వు పట్టుకున్నావు. తెలిస్తే పట్టుకునేవాడివి కాదు. అందుకని నిత్య వస్తు వివేకం కావాలి. నువ్వు అనిత్య వస్తువు వెంబడి ఎందుకు తిరుగుతున్నావు అంటే అది అనిత్యమని నీకు తెలియదు కాబట్టి. ఏది అనిత్యమో దాన్ని నిత్యమని భ్రమపడుతూ ఉన్నావు కాబట్టి. ఇంతసేపు ఎందుకు పరిగెత్తావు నాయనా అని అంటే ఆ ఎండమావులని తెలియదు నీకు, అక్కడ నీళ్లు ఉన్నాయని అనుకొని పరిగెత్తావు. నీ దప్పిక తీరలేదు, అలసట వచ్చింది, చెమట పట్టింది, పడిపోతున్నావు. అప్పుడు ఒక మహాత్ముడు వచ్చాడు, నాయనా అది ఎండమావులరా, దాన్ని మృగతృష్ణ అంటారు, నీ దప్పిక ఎప్పటికీ తీరదు, దానివల్ల అది నిన్ను లాగుతూ ఉంటుంది. ఇంకొంచెం దూరం పోతూనే ఉంటావు. అక్కడ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి 10 మీటర్ల దూరంలో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఈ 10 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ 10 మీటర్లు, మళ్ళీ 10 మీటర్లు, మళ్ళీ 10 మీటర్లు, మళ్ళీ 10 మీటర్లు.
ఇదేమిటంటే ఒక ఒక గొర్రెను అడవికి తీసుకెళ్లాలనుకునేటువంటి వాడు అది లాగుతూ ఉంటే, దారం కట్టి లాగుతూ ఉంటే రావడం లే. అందుకని ఏం చేశాడంటే దాని తల ముందరకు వరకు వచ్చేటట్టు దానికే ఒక కర్ర కట్టాడు, దాని వీపుకు ఒక కర్ర కట్టాడు. దాని తల ముందర ఒక మోర దూరం ఉండేటట్టు. ఆ కర్రకి కొనన కాసంత గడ్డి కుచ్చుగా వేలాడదీశాడు. ఇప్పుడు నడవడం మొదలు పెట్టింది గొర్రె. ఎందుకు? ఆ గడ్డి మనకు మోర దూరంలో ఉంది అనేది దానికి అర్థమైంది. అది కర్రను గురించి మర్చిపోయింది. ఆ గడ్డిని అందుకోవడానికి ముందుకు వస్తుంది. ఇది ముందుకు వస్తే కర్ర ఏమవుతుంది? దాని వీపుకు గట్టిగా కట్టేసినాడు కాబట్టి అది కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళినా మోర దూరంలో దానికి గడ్డి ఉంటది అంతే. ఇది మారదు. ఎంతసేపు అయినా ప్రయాణం చేయని. ఇప్పుడు ప్రయాణం సులభం అయిపోయిందే, దానికి తాడు గట్టి లాక్కొని వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఆ గొర్రెల కాపరికి. ఇది లాఘవం. కాబట్టి ఏది గ్రహం, ఏది దారువు అనే స్పష్టత ఏర్పడితే సులభంగా దాటుకోవచ్చు. అది లేనంత కాలం పరుగులు తీస్తూనే ఉంటావు, అది అందదు. పరుగులు తీస్తూనే ఉంటావు, అది అందదు. నీకు కూడా ఎంత 10 మీటర్ల దూరంలో ఉంటుంది ఏది? ఎండమావి. 10 మీటర్ల దూరంలో నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ పరిగెత్తావు, మళ్ళీ 10 మీటర్ల దూరంలో ఉంది, మళ్ళీ పరిగెత్తావు, మళ్ళీ 10 మీటర్ల దూరంలో ఉంది. పిచ్చోడు, అది ఎప్పుడు అట్లే ఉంటుంది. పరిగెత్తద్దు, దాంట్లో నీళ్లు లేవు. గొర్రెకేం చెప్పాలి? పిచ్చిదానా, వాడు వేసేవాడైతే నీకు కర్రగట్టి దానికి ముందర ఎందుకు వేలాడదీస్తాడు? నువ్వు అందుకోకూడదనే వేలాడదీశాడు. నువ్వు అందుకోవాలి, తినాలని అనుకుంటే దానికి కర్రకి ఎందుకు వేలాడదీయడం? నీకే నోటి దగ్గర పెడితే సరిపోయేది కదా. ఇది గొర్రెకి చెప్పేవాడు ఉండాలి, అప్పుడు అది పరిగెత్తకుండా ఉంటుంది. మనిషికి చెప్పేవాడు ఉండాలి, అప్పుడు వాడు ఎండమావుల వెంట పరుగులు తీయకుండా ఉంటాడు. అదే విధంగా అనిత్య వస్తువు గురించి చెప్పేవాడు కూడా ఉండాలి. అనిత్య వస్తువు గురించి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు దాని వెంబడి పరిగెత్తడు. అది అనిత్య వస్తువు అని తెలిసిన తర్వాత అది ఉంటది, ఎక్కడికి పోదు. పోవాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఎవడి ప్రారంభం వాడిది. శరీరం కూడా పోదు. చాలా మంది అనుకుంటారు బహుశా మరణంతో మోక్షం వస్తుందని. మరణం మోక్షం కాదు. మరణం శరీరాన్ని వదిలిపెట్టడం అంతే. అది మోక్షం కాదు. శరీరానికి మోక్షానికి సంబంధం లేదు. మనస్సుకి మోక్షానికి సంబంధం ఉంది. మనస్సు శరీరంతో ఉన్నంత కాలం అది బంధం. మనస్సు భగవంతునితో ఉంటే అది మోక్షం. అంతే తేడా, ఏం లేదు. చాలా సింపుల్. ఆ గట్టునుంటే మోక్షం, ఈ గట్టునుంటే సంసారం. ఆ గట్టుకు వెళ్ళిపోవచ్చు కదండి అంటే మధ్యలో ఈ మొసలుంది, మోహం అనేటువంటి మొసలుంది. అది లాగుతూ ఉంటుంది అంతే, దాన్ని దాటడమే. అది మనకు చెప్పినటువంటిది. అటు తర్వాత మోహ ఏవ మహామృత్యు ముముక్షోర్ వపురాదిషు మోహో వినిర్జితో ఏన సముక్తి పదమర్హతి. మోహ ఏవ మహామృత్యు.
మోహ ఏవ మహామృత్యు. ఎవరికి? ముముక్ష, ముముక్షజనులైనటువంటి వాళ్లకు. ముముక్షు అంటే మోక్షాన్ని కోల్పోనేటువంటి వాడికి. దేని మీద మోహం? వపుహు ఆదిషు. వపుహు అంటే శరీరం. శరీరము మొదలైనటువంటి వాటి యందు. శరీరం మీద వ్యామోహం అంటే కూడా సరిపోయేది కదా. మరి ఆదిషు మొదలైనటువంటి వాటి యందు అని ఎందుకు అన్నాడు అంటే, శరీరంతో పాటు చాలా ఉంటాయని చెప్పడానికి. ఏమున్నాయి? ఆ శరీరం మీద ఉన్నటువంటి మోహం వల్ల ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధువులు, చుట్టాలు, ప్రపంచము, ఆ శరీరం యొక్క అస్తిత్వము, దాన్ని ఆధారంగా సంపాదించినటువంటి కీర్తి, ప్రతిదీ మోహ కారణమే. కీర్తి కూడా మోహాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వపురాదిషు మోహ ఏవా. ఎవరికి? ముముక్షు యొక్క శరీరము మొదలైనటువంటి వాటి యందు ఉండేటువంటి మోహమే మహామృత్యువు. అది మరణానికి కారణమవుతుంది, గొప్ప మృత్యు. కాబట్టి నీ మోహమే నిన్ను మరణానికి దగ్గర చేస్తుంది. అంతే కదా. ఏవయ్యా ఎందుకు చనిపోయినాడు అంటే, అతనికి షుగర్ ఉండేదండి, చనిపోయాడు అని చెప్పి అంటాం. షుగర్ ఎందుకుంది? తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాడు. ఏదైనా అంతే, మోహం వల్లనే మృత్యు వస్తుంది. మోహం లేదనుకో, అప్పుడు మృత్యువు రాదా? అప్పుడు కూడా వస్తుంది. కాకపోతే మోహం వల్ల కలిగేటువంటి మృత్యువుకు కారణం జీవుడవుతున్నాడు. మోహం లేనప్పుడు కలిగేటువంటి మృత్యువుకు కారణం ప్రారంధం అవుతుంది. ఇక్కడ విచక్షణ కోల్పోయినటువంటి కారణం చేత ఈ శరీరానికి మరణం వస్తుంది. లేదనుకో ఏమవుతుంది? విచక్షణ ఉంది అంటే ఏమవుతుంది? విచక్షణ ఉంది అంటే ఏది తినొచ్చు, ఏది తినకూడదు, తినగలిగింది తినవచ్చు అనేటువంటిది, తినదగింది అయితే ఎంత తినచ్చు, ఇది విచక్షణ. కానీ ఇప్పుడు ధనం సంపాదించదగింది, ఎంత సంపాదించవచ్చు అనేది విచక్షణ. సంపాదించాం, ఎంత మన దగ్గర ఉంచుకోవచ్చు, ఇది విచక్షణ. మన దగ్గర ఒక పరిమితి ఉంది, ఆ పరిమితి దాటితే ఏమవుతుంది? బరువు. మనం 12 కేజీలు మోయగలం, కాదు కూడదంటే 14 కేజీలు కూడా మోయగలం. 24 కేజీలు అయితే మోయలేము. కాబట్టి మనం ఎంత మోయగలమో అంత లగేజ్ తీసుకుంటాం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అన్నారు కదా, అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆ లగేజే మోహం. మోహం వల్లనే లగేజ్ ఎత్తుకుంటాం. ఎందుకు అంత లగేజ్ ఎత్తుకున్నాం అంటే, ఆ పచ్చళ్ళు పెట్టుకుందాం, ఈ పిండి వంటలు పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం, అది కావాలి, ఇది కావాలి. దానివల్ల లగేజ్ పెరిగిపోయింది. 4 రోజుల టూరు, 2 జతల బట్టలు ఎత్తుకున్నాం. ఏ రోజుకి ఆ రోజు ఉతికి ఆరబెట్టేసి ఐరన్ చేసుకున్నాం అంటే సరిపోతుంది అని అనుకుంటే లగేజ్ తగ్గిపోయింది. 4 రోజుల టూరు, 4 జతలు ఎత్తుకున్నాం, ప్లస్ అదనంగా ఒక జత లేకపోతే ఎట్లా అనేసి ఇంకో జత పెట్టుకున్నాం. అదే 4 రోజుల టూర్కి లగేజ్ పెరిగింది. ఇక్కడేంటి? మోహం అంతే. కాబట్టి నీ మోహాన్ని బట్టి లగేజ్ పెరుగుతూ ఉంటుంది. మోహాన్ని బట్టి నీ మెయింటెనెన్స్ మారిపోతూ ఉంటుంది.
వపురాదిషు శరీరం మీద ఉండేటువంటి మోహమే. ఈ శరీరానికి అది కావాలి, ఇది కావాలి, దీనికి సెంట్ కావాలి, దీనికి ఏసీ కావాలి, దీనికి మెత్తని పరుపులు కావాలి, దీనికి రుచికరమైనటువంటి భోజనం కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, దీనికి కోరికలు తీరదు. ఈ పెరిగే కొద్దీ ఏమవుతుంది? లగేజ్ పెరుగుతూ వస్తుంది, మోహం పెరుగుతూ వస్తుంది. అది మహామృత్యువు. ఆ మోహమే మీ మృత్యు కారణం అవుతుంది. మంచి ప్యాకేజ్ అండి, అద్భుతమైనటువంటి ఉద్యోగం అండి, చేరుతుంది. రోజు 12 గంటలు 16 గంటలు పనిచేస్తాడు. ఎంతకాలం చేస్తాడు? 45 వయసు వచ్చేంత వరకు చేస్తాడు. అప్పటికి శరీరంలోకి రావాల్సిన రోగాలన్నీ వచ్చేస్తాయి, తెగిపోవాల్సిన బంధాలన్నీ తెగిపోతాయి. వీడు 16 గంటలు పని చేసుకుంటూ ఉంటే ల్యాప్టాప్తో భార్య ఎందుకుంటుంది వీని దగ్గర, పిల్లలు ఎందుకుంటారు, అమ్మా నాన్న ఎందుకుంటారు? అక్కడ ఒక మనీ మేకింగ్ మిషన్ అయిపోయారు. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ మిషన్, మనీ మేకింగ్ మిషన్. 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాయి, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు ఏం చేస్తాడు? రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎత్తుకుని హాస్పిటల్లో ఖర్చు పెడతాడు. దానికే మోహం అని పేరు. దాని కాన్సిక్వెన్సెస్ అవి. కాబట్టి శరీర పోషణలో కొన్ని పరిధుల్ని, పరిమితుల్ని మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఆ మోహం యొక్క సాంద్రతను, డెన్సిటీని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అది లేకుండా బ్రతకం. మనం ప్రాక్టికల్ గా ఆలోచన చేసినప్పుడు మోహం లేకుండా ఉండం. బట్ వీ హ్యావ్ టు డైల్యూట్ ఇట్. దాని కాన్సన్ట్రేషన్ ని తగ్గించాలి, దాని డెన్సిటీని తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలంటే మనం సాటిస్ఫై కావడం నేర్చుకోవాలి. ఈరోజు 2 ఇడ్లీలు దొరికాయి టిఫిన్కి, అద్భుతం అనుకో. దీంతో పాటు పెసరట్టు ఉప్మా ఉండాలని అనుకున్నాం. ఈ 2 ఇడ్లీలు నీకు ఆనందాన్ని ఇవ్వవు. కాబట్టి కొత్త దాన్ని కోరుకుండే కొద్దీ ఉన్న దాంట్లో ఆనందం పోతూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీవేర్ అప్లై ద సేమ్ ఫార్ములా. నీకు ఏది ఉందో అది కాకుండా వేరే దాన్ని కోరుకున్నప్పుడు ఉన్న దాంట్లో ఆనందాన్ని కోల్పోతావు. అది మోహానికి కారణం అవుతుంది. మోహో వినిర్జితో ఏన స ముక్తి పదమర్హతి. ఎవడు మోహంతో ఉంటాడో వాడు మృత్యువును పొందుతాడు. ఎవడు మోహ వినిర్జిత ఏన, ఎవడి చేతనైతే మోహం వినిర్జితమైందో, వదిలిపెట్టేశాడో, సహా వాడు ముక్తి పదం అర్హతి, ముక్తి పదాన్ని పొందుతున్నాడు. బాబు, నువ్వు తాళ్లతో కట్టుకుంటున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. తాళ్లతో నువ్వు కట్టుకుంటున్నావు, నిన్నెవరు కట్టడం లేదు. తాళ్లతో ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటూ ఉన్నావో అప్పుడు నీకు బంధం ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ముక్తి పదం అర్హతి, ముక్తిని పొందడానికి అర్హుడు ఎవడవుతున్నాడు? మోహాన్ని ఎవడైతే వదిలేస్తున్నాడో. ఒక్కొక్క తాడే విప్పుకుంటూ వచ్చేయాలి. కట్టుకున్నది నువ్వే, ఒక్కొక్క తాడే కట్టుకుంటూ వచ్చావు. నువ్వేమనుకున్నావు? తాడు కట్టి భార్యను చేసుకుంటానని అనుకున్నావు. కాదు, ఆమె మెడలో తాడేసావు, నీ మనసుకు ఒక తాడు కట్టుకున్నావు, ఇంకొక బంధాన్ని నువ్వు కట్టుకున్నావు. ఒక్కొక్కటే పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ బంధాలన్నీ ఏమవుతాయి అంటే నీకు మోక్షాన్ని నుంచి నన్ను దూరం చేస్తాయి. దీనికి అంతటికీ కనెక్షన్ ఏదంటే వపురాదిషు. వపు అంటే శరీరంతోనే బంధానికి కనెక్షన్. శరీరంతో నిజానికి బంధానికి కనెక్షన్ ఉందా? శరీరంతో బంధం ఏర్పడుతుందా? శరీరంతో బంధం ఏర్పడదు. ఆ శరీరం నాదనుకున్నప్పుడు బంధం ఏర్పడుతుంది.
దట్ ఈస్ ద సీక్రెట్. శరీరానికి బంధం ఏర్పడదు అనడానికి కారణం ఏంటంటే, ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరు, ఎంత అందమైనటువంటి శరీరం అయినా సరే, దాన్ని క్షణం ఇంట్లో పెట్టుకోరు. మరుసటి రోజుకు తీసుకెళ్లి తగలబెట్టేస్తారు. అటువంటిది ఆ శరీరం నాది అని అనుకున్నటువంటి కారణం చేత, ఎప్పుడైతే శరీరం నాది అని అనుకున్నావో, శరీరానికి నాకు తాదాత్మ్య సంబంధం ఏర్పడిందో, ఆ తాదాత్మ్య సంబంధం ఏర్పడినప్పుడు శరీరానికి సంబంధించినటువంటి సమస్త ప్రపంచము ఏమైంది? నీకు బంధాన్ని కలుగజేసింది. సమస్త ప్రపంచం బంధ కారణమైంది. కాబట్టి ఎవడైతే ముముక్షు ఉండాడో వాడికి శరీరం మీద ఉండేటువంటి మోహము అంటే బంధము మహామృత్యు కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ మోహాన్ని వదిలిపెడుతున్నాడో అతడు ముక్తి మార్గాన్ని పొందుతూ ఉన్నాడు, ముక్తి పదానికి అర్హుడవుతూ ఉన్నాడు. కాబట్టి మోక్షానికి మృత్యువుకి మోక్షానికి ఒక్కటే ఒకటి కారణం, అది మోహము. అయ్యా, నీళ్లు మీద నువ్వు పడవ నడుపుతూ ఉన్నంత కాలం, జై శ్రీరామ్, నడుపుతూ ఉన్నంత కాలం జై శ్రీరామ్, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే నువ్వు దానికి సాక్షిగా ఉన్నంత కాలం మొత్తం ప్రపంచానికి, నీ శరీరానికి, శరీరంతో సంబంధించినటువంటి ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు, వీటికి సాక్షిగా ఉన్నంత కాలం, దట్ మీన్స్ నువ్వు పడవలో ఉన్నంత కాలం, నీళ్లు పడవ కింద ఉన్నంత కాలం నీకు మృత్యువు లేదు. ఎప్పుడైతే ఇది లోపలికి వచ్చిందో, నువ్వు దాన్ని స్వీకరించావో, దారిని ఏర్పాటు చేశావు. దారులు ఎక్కడున్నాయి సార్? నేను క్లోజ్ చేసేసాను సార్. ఉన్నాయి. ఇంద్రియాలు దారులు. ఇంద్రియాల ద్వారా లోపలికి మోహము ప్రవేశిస్తుంది. మోహం ప్రవేశించడానికి, మోహ ప్రవేశానికి ఉన్నటువంటి రంధ్రాలు ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలు అనేటువంటి రంధ్రాల ద్వారా శరీరం లోపలికి వ్యామోహం అనేది ప్రవేశిస్తూ ఉన్నది. అది ఏమిటి? అది నిన్ను ముంచేది. ఇది మెల్లమెల్లగా ఏమవుతుంది? అప్పటి వరకు నీకున్నటువంటి ముముక్షుత్వాన్ని, వైరాగ్యాన్ని అది ముంచుతుంది. అప్పుడు అది మృత్యువుకు కారణమవుతుంది. కాబట్టి నాయనా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు దాటాలి అనేది గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకో. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ నీళ్లలో మొసలుందనేది గుర్తుపెట్టుకో. దాన్ని భ్రమపడి కొయ్యనే పట్టుకోవద్దు. ఈ మొసలిని నువ్వు ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకొని పట్టుకో. యు మస్ట్ బికమ్ ఏ రింగ్ మాస్టర్. దాన్ని ఎలా చేస్తే ఆ మొసలి నీ మాట వింటుంది, దాని మీద కూర్చొని నువ్వు అవతల గట్టుకు వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు దాన్ని ప్రారంభం చేయి. అది లేనప్పుడు నువ్వు మునిగిపోతావు. ఈ గట్టునే ఉండు, కనీసం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు, నీ ప్రారంధాన్ని అనుభవిస్తావు, వదిలేస్తావు, అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, నాయన, శరీర పోషణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. శరీర పోషణ చేస్తూ మోక్షాన్ని పొందాలి అని అనుకోవడం మంచిదే, కాదని చెప్పలేదు. కానీ ఏం జరుగుతుంది అంటే, ఈ శరీర పోషణకు మనకు అర్థకామాలు అవసరం. ఆ అర్థకామాలు మోహం, అది మొసలు లాంటిది. అవి ఏం చేస్తాయంటే నిన్ను మింగేస్తాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. వాటిని దృష్టిలో లేకపోతే ఈ మోహం ఏం చేస్తుంది?
అది మృత్యువుగా పరిణమిస్తుంది అని చెప్పి అన్నాడు. ఇది ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటిది. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు మోహం అనేది ఉమ్, జీవితాంతం ఉంటుంది. ఉమ్, చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది. ఉమ్. ఆమ్, కానీ ఆమ్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఈ ప్రొఫెషన్స్ సిస్టమ్ కానీ అలా ఉండడం లేదు కాబట్టి ఆ, పిల్లలు ఎలా దీన్ని బయటపడాలి చిన్నప్పటి నుంచి? మన విద్యలన్నీ లౌకిక విద్యలే గాని పారమార్థిక విద్యలు కాదు కదా. పారమార్థిక విద్యలు అయితే కదా అవి నేర్పిస్తారు. ఇదంతా మోహం అని మనకు నేర్పించేది లౌకిక విద్యలు. ఎలక్ట్రీషియన్ ని తయారు చేస్తారు, ఒక ప్లంబర్ ని తయారు చేస్తారు. దేనికోసం? మోక్షం కోసం కాదు, శరీర పోషణ కోసం. శరీర పోషణ కోసం చేస్తారు. కాబట్టి లౌకిక విద్యకు పారమార్థిక విద్యకు లంకె కుదరదు. పారమార్థిక విద్య దానికి వేరే గురువులు, దానికి వేరే పద్ధతి నేర్చుకోవాల్సిందే. పిల్లలకు అందరికీ పారమార్థిక విద్య నేర్పించేయాలి, అందరూ సన్యాసులు అయిపోవాలనేటువంటి ఆలోచన మనకేం ఉండక్కర్లేదు. ఎవడి ప్రారంధాన్ని అనుసరించి వాడు జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎట్లా రావాలి అనే ఆలోచన మనకుంటే మనం చేయగలిగింది ఏమిటంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళలో అస్తిత్వం, ఆస్తిక్యం, ఆస్తిక్యాన్ని నేర్పించి వాడి మొదట ఒక మంత్రమో ఏదో ఇచ్చి వాడిని సాధన చేయమని చెప్పి పూజ పునస్కారం, వాడు సరైనటువంటి పుస్తకాలు చదువుకోవడం, ఇట్లా ఒక రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో మొదట క్రోధి చేయగలిగామంటే అటు తర్వాత సెకండ్ స్టెప్ గా వాళ్ళకి ఈ విషయాలను తెలియజేయచ్చు. అంతేగాని నేరుగా వాడికి విరక్తి గురించి, వైరాగ్యం గురించి చెప్పడం వల్ల వాడు లౌకికమైనటువంటి జీవితాన్ని ఆ వాడు పూర్తి చేయలేడు. ఇతో భ్రష్ట తతో భ్రష్ట అని అయిపోతాడు. అట్లనే ఇంద్రియాలను జయించలేడు కదా. ఆ ఇంద్రియాల వల్ల ఇబ్బంది ఉంటది, లౌకికమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఇదంతా భ్రమ అని చెప్పినామంటే ఏం చేస్తాడు? దారి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అందుకోలేడు, దీన్ని ఫుల్ఫిల్ చేయలేడు. అందుకని ఏది లౌకికము దానితో పారమార్థికతను కలుపుతూ రావాలి. కొద్ది కొద్దిగా కలుపుతూ రావాలి. కొద్ది కొద్దిగా కలుపుతూ రావాలి. కొద్ది కొద్దిగా కలుపుతూ వచ్చినామంటే ఏం చేస్తామంటే చిన్న పిల్లవాడికి టాబ్లెట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కువ షుగరు, తక్కువ ఔషధం కలుపుతాం. ఎందుకు? వాడికి తీపిగా ఉండాలి. అందుకని ఆ తర్వాత ఏం చేస్తాం? వాడి వయసు పెరిగే కొద్దీ షుగర్ తగ్గిస్తాం, ఔషధాన్ని పెంచుతాం. ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్ లేకుండా ఔషధం ఇస్తాం. అప్పుడు వాడు దానికి అలవాటు పడతాడు. ఏదైనా అంతే, ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. అందుకే మనం గుడికి పోతే ఏం చేస్తాం? ప్రసాదం పెడతాం. ఎందుకు? ఆకర్షణ రావాలి. ప్రసాదం కోసమైనా పిల్లవాడు రావాలి. వస్తే వాడికి అక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది, అభిషేకం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, అష్టోత్తరం అంటే ఏమిటి, సహస్రనామం అంటే ఏమిటి, ఇట్లా మెల్లగా అవగాహన వస్తుంది. తను కూడా చేయడానికి మొదలు పెడతాడు. ప్రదక్షిణ చేస్తాడు, గంట కొడతాడు, పొరుల దండాలు పెడతాడు, అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటాడు. పెద్దోడైతే మనం కూడా అన్నం పెట్టాలా అని అనుకుంటాడు, మనం కూడా ఒకనాటికి ప్రసాదం పెట్టాలని అనుకుంటాడు. అంటే ఇది ఏమోటి, ధార్మికమైనటువంటి జీవితాన్ని మనం మెల్లమెల్లగా అలవాటు చేస్తూ వస్తే ధార్మికమైనటువంటి జీవితం నుంచి పారమార్థికమైనటువంటి జీవితానికి వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది. ధార్మిక జీవితాన్ని అలవాటు చేయకపోతే పారమార్థికమైన జీవితం రాదు. నేరుగా పారమార్థిక జీవితం చెప్పినాం అనుకోండి, నేరుగా పారమార్థిక జీవితం చెప్తే అప్పుడు ఏం చెప్పాలా? నీ తల్లిదండ్రులు కూడా భ్రాంతి అని చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేస్తాడు, ఈ చదువులన్నీ భ్రాంతి అంటాడు, చదువులు వదిలేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? గుడి కూడా భ్రాంతే కదా, గుడిలో ఉండే దేవుడు కూడా భ్రాంతే కదా.
ఇప్పుడు ఏం చేస్తాడు? అంటే అతని యొక్క తృష్ణ పట్టుకొని చెప్పాలి. ఇది అయిపోయింది, ఇవన్నీ కాదని అయిపోయింది. ఇవన్నీ కాదనుకుంటే ఒక సత్యం ఒకటి ఉంది వాడికి, లౌకిక సత్యం. ఏమిటి ఆ సత్యం అంటే, పొద్దున్నే నుంచి ఇవన్నీ చెప్పినా సరే 10 గంటలు అయ్యేసరికి 11 గంటలు అయ్యేటప్పటికో ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆకలిని కూడా విద్య అని అంగీకరించేది సాధ్యమవుతుందా? అక్కడ సిస్టమ్ దెబ్బతింటాం. అందువల్ల లౌకికమైనటువంటి ప్రాక్టీస్ కి పారమార్థికమైనటువంటి ప్రాక్టీస్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ వస్తే అది సాధ్యమవుతుంది. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కన్క్లూడ్ చేద్దామా? చేద్దాం. అమ్మా చెప్పండి. బాగానే చెప్పారండి. ప్రస్తుతానికి ప్రశ్నలు లేవు. అట్లా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.